ప్రైజ్లాడ్ వాక్యములకు వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. యేసయ్య, గత కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభ. వినుచున్న వారిని, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన మనసును కలుగజేయమని అడుగుచున్నాం ప్రభ. సమాధానపరిచే ప్రభ, హృదయమును కలగజేయమని అడుగుచున్నాం ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి 5:9 చూద్దామండి. మత్తయి 5:9. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరండి? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పుచున్నాడు. మత్తయి రాసిన సువార్తలో ఏమని చెప్పుచున్నాడు? ఈ రోజుల్లో సమాధానపరిచేవారు ఎవరైనా ఉన్నారా? ఒక అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరిని విడగొట్టడం మానేసి ఏం చేస్తున్నారు? ఈ రోజుల్లో కెమెరా పట్టుకుని వీడియోలు తీస్తున్నారు, లేకపోతే ఫోటోలు తీస్తున్నారు. అవి తీసి యూట్యూబ్లోని, లేకపోతే షేర్ చాట్లోని, ఫేస్బుక్లోని, వీటిలోని పెడుతున్నారు. అంతేగాని ఎందుకని కొట్టుకుంటున్నారా, మీరు ఎందుకని ఎలాగా దెబ్బలాడుకుంటున్నారా అని చెప్పేవాళ్ళు, అలాగని సమాధానపరిచేవారు ఎవరును కూడా లేరు ఈ రోజుల్లోని. ప్రతి ఒక్కరూ కూడా చేతిలో సెల్ ఫోన్లు ఉంటున్నాయి, వెంటనే వీడియోలు తీసేస్తున్నారు, అంతే వెంటనే పెట్టేస్తున్నారు. ఇతర దేశాలు వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి కావాలితే అక్కడికి పంపించేస్తుండే. అంతేగాని వారు ఎవరును కూడా సమాధానపరచట్లేదు, ఎవరును కూడా సమాధానమును కలిగి ఉండట్లేదు, సమాధానపరచట్లేదు కూడా. ఎవరును కూడా సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పుచున్నాడు. బంధువుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య కానీ ఎవరికైనా సరే భేదాలు, అభిప్రాయాలు ఉంటాయి. కానీ వాటిని ఏం చేయాలి? సమాధానపరచాలి. అలా కాదు, ఇలా కాదని వారిని సమాధానపరచాలి. అలాంటి భేదాలు రావడం సహజమే. అయినను కూడా వారిని ఏం చేయాలి? సమాధానపరచాలి. సమాధానపరచటం మానేసి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు, మరొకరి మీద ఒకరు ఇంకాను కోపం రేపే మాటలు చెప్తున్నారు తప్ప కానీ సమాధానపరిచేవారు ఎవరును కూడా లేరు. ఎవరిని కూడా సమాధానపరచట్లేదు. ఎవరు వీళ్ళ మీద చాడీలు, వాళ్ళ మీద చాడీలు చెప్పి వాళ్ళిద్దరికి ఇంకానూ వైరం పెంచుతున్నారు. ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, ఇరుగు పొరుగు వారికి కానీ ఎవరికైనా కూడా భేదాలు వస్తూ ఉంటాయి. కానీ రావడం అనేది సహజమే. కొంతమంది అయితే ఒకరి మీద ఒకరు, మరొకరు కోపం వచ్చేలాగా చిచ్చులు పెడుతూ ఉంటారు. వారి పని అదే, ఇంకేం పని లేదు వారికి. చిచ్చులు పెట్టేవారు మాత్రమే చిచ్చులు పెట్టేసి ఏం చేస్తున్నారంటే ఏమీ తెలియనట్టు వారిని పక్కకు తప్పుకుంటున్నారు. ఎందువలన? చిచ్చులు పెట్టేసి ఎవరికి తెలియనట్టు, ఏమీ తెలియనట్టు పక్కకి తప్పుకుంటున్నారు. వారు అలా పెట్టడం వలన ఏం కలుగుతుంది? వారికి ఇంకాను కూడా వైరం కలుగుతుంది, వారికి ఇంకాను కూడా కోపం వస్తూ ఉంటుంది అవతల వాళ్ళ మీద. ఎవరికి చెప్పవలసినవి అవి చెప్పి వెంటనే వారు పక్కకు తప్పుకుంటున్నారు. అలాంటి వారు దేవుని కుమారులు అనబడుదురా? కాదు కదా. వారు చెప్పే మాటలకు చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు. వారు అపవాది సంబంధులు అవుతారు. ఎవరైతే అలాగా చిచ్చులు పెడుతూ ఉంటారో వాళ్ళు అపవాది సంబంధులు. కొంతమంది మాత్రం ఎవరికి తెలియనట్టు నటించేస్తూ ఉంటారు. వారు సమాధానపరుస్తారంటారా? వారు సమాధానపరిచే బిడ్డలు అంటారా? కాదు కదా. పరుచువారు దేవుని కుమారులు అనబడుదురు. ఎలాగ సమాధానం పరచువారు దేవుని. అలా ఎప్పుడైతేనే దెబ్బలాడుకోకండి అని ఎలా సమాధానపరుస్తారో వారు దేవుని కుమారులు అనబడుదురు. అంతేగాని వాళ్ళ మీద సాడీలు చెప్పేవాళ్ళు ఎంత మాత్రమును కూడా దేవుని కుమారులు అనబడదు. కీర్తనలో 128:2 చూద్దామండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏంటండి? మన చేతుల కష్టార్జితమును ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు మనకు మేలు కలుగుతుంది. ప్రతి ఒక్కరును కూడా కష్టపడి పనిచేసి దాని ద్వారా వచ్చే సంపాదనను కూడా అనుభవిస్తూ ఉంటారు. అప్పుడు చాలా సంతోషంగా ఉంటాం మనం. ఎప్పుడైతే మన చేతుల కష్టార్జితమును అనుభవిస్తామో అప్పుడు మనకి ఏది కూడా మన కష్టార్జితం తిన్నప్పుడు మనం కూలి పని చేసుకుంటున్నాం అనుకోండి, మనం వెళ్ళి కూలి పనికి వెళ్ళి తెచ్చుకుని కూలి పనికి వెళ్ళి ఎప్పుడైతే మనము సాయంకాలం వచ్చి మనం నిజంగా కష్టపడి పనిచేసి తిన్న రోజున చాలా తృప్తిగా కూడా ఉంటుంది, చాలా మనకి సంతోషంగా కూడా ఉంటుంది. అది ఇంటి దగ్గర ఉన్న రోజు నేర్చంగాను ఏదో పోగొట్టుకున్నట్టు తింటాము, కానీ తినమని అంటలేదు, కానీ మనకి సంతోషం అనేది అనిపించదు. మనం ఎప్పుడైతే కష్టపడి పని చేసుకుని తెచ్చుకుని తింటామో అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. మనం వచ్చే సంపాదన కూడా చాలా అది కూడా మనం అనుభవిస్తాం. దానిని బట్టి మనకి వృద్ధి కలుగుతుంది. సంపాదన కూడా అనుభవిస్తేనే అప్పుడు చాలా సంతోషము అనిపిస్తుంది. కానీ అది అనుభవించకుండా మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు
మనకి రోగాలకి వేసేస్తూ ఉంటున్నాము, అప్పులకి ఇలాగా చేసేస్తూ ఉంటున్నాము మనము ఈ రోజుల్లోని. ఎందువల్ల వీళ్ళ మీద వాళ్ళ మీద చాడీలు చెప్పుకుంటే ఏమొస్తాయి, మనకి నేర్చాలే వస్తూ ఉంటాయి, వ్యాధులు వస్తూ ఉంటాయి, అప్పులకి ఇలా వృధాగా వేసేస్తుంటాయి. సంసారం చేసుకుని బోళ్ళు ఖర్చులు వస్తూ ఉంటాయి. మనకు పిల్లలు ఉన్నారు, మన చదువులకి వీటికి అయిపోతూ ఉంటుంది, చాలా ఖర్చు పెడుతూ ఉంటాం మనము. ఎప్పుడూ కూడా చాలా సంపాదన ఖర్చు అయిపోతూ ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. మనం సంపాదించిందంతా అయిపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. అనుభవించేందుకు దాన్ని కూడా మనం ఏం చేయాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం కలిగి ఆయన చెప్పినట్లు మనం నడుచుకుంటే జీవించేవారంగా ఉంటాము. అంతేగాని ద్రాక్షావల్లి ఆయన మన ప్రభువు ఆయన అంటుకట్టి ఉన్నాడు. ఎలా ఉన్నాడండి, దేవుడు మనల్ని అంటుకట్టబడి ఉన్నాడు. ఆయన నీవు దేవుడు ఆశీర్వదిస్తే ఎదుటివారికి ఇచ్చేవారుగా ఉంచుతాడు తప్ప కానీ తీసుకునేవారుగా మనం నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించునని చెప్పి ఉన్నాడు. అంటే మనము అంటుకట్టబడేవారిగానే ఉండాలి. అంతేగాని అంటే ద్రాక్షావల్లి ఆయన మన ప్రభువుతో మనము అంటుకట్టుకుని ఉండాలి. అంతేగాని అప్పుడు సంపాదించిన సంపాదన మనము ఎవరిని కూడా దోచుకుపోరు, మన కష్టార్జితం ఎవరిని కూడా దోచుకుపోరు. మనం అన్యాయంగా సంపాదిస్తే దొంగల పాలు అవుతుంది. అలాగ మనము ఎప్పుడును కూడా అలా చేయకోకుండా మనం కష్టపడి పనిచేసి దాని నుంచి మనము అనుభవించాలి. అంతేగాని ఎదుటివారి సొమ్ముకి మనం ఎప్పుడును కూడా ఆశపడకూడదు. దేవునితో మనం అంటూ కట్టబడి ఉంటే దేవుడే మనకి కలగజేస్తాడు. ఆయన ఏమై ఉన్నాడు, ద్రాక్షావల్లి అయ్యి ఉన్నాడు. ఆయన ద్రాక్షావల్లి, మనము తీగలము, మనం ఫలించేవారిగా చేస్తానన్నాడు. కానీ దేవుడు మనల్ని ఎప్పుడును కూడా తలగా చేస్తానన్నాడు, తోకగా నియమించినని చెప్పుచున్నాడు. మన మందిని బట్టి నీ చేతిలో కష్టార్జితమును అనుభవించి నువ్వు వృద్ధి పొందమన్నాడు. ఎదుటివారికి సమాధానము పరచమన్నాడు, అంతేగాని చిచ్చులు పెట్టమని లేదు. ప్రతి ఒక్కరమును కూడా ఈ వాక్యమును మీ హృదయంలో నింపుకోమని అడుగుచున్నాను. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు. నాయన ప్రభ, కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు చెల్లించుకునిచున్నాను. నాయన ప్రభ, మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభ. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. కనికరమును దయను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. చిన్నవారు మొదలుకొని ప్రభ, పెద్దవారి వరకు నేను ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని, యవనస్తులని, యవనరాలని, బాలికలని, బాలింతలని, నాయన ప్రభ, గర్భిణీ స్త్రీలని, పిల్లలు లేని వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారికి గర్భఫలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. యవనరాలకు, యవనస్తులకు సరైన వరుడిని, వధువుని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను ప్రభ, వారికి జ్ఞానముని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. యవనస్తులు త్రట్టుల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. అనాథ బిడ్డలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. అంగవైకల్యము కలిగిన వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. గ్రుడ్డి వారిని, కుంటివారిని, మోగవారిని బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. అప్పుల బాధలతో ఉన్నారు ప్రభ, వారిని ప్రభ లేవనెత్తమని అడుగుచున్నాను నాయన ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభ, వారిని కూడా ప్రభ వారికి సాటి అయిన సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో ఉన్నవారిని ప్రభ శక్తిని బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ, పని కలుగ చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభ. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచినటువంటి హెలికాప్టర్, ప్రతి ఒక్క వాహనమును వారు సురక్షితంగా వారి గృహాలకు చేరుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. మాకు తెలిసిన వారిని, తెలియని వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. శుభకార్యాలు చేసుకున్న వారికి సమృద్ధిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరు గృహాలలో నాయన ప్రభ సహోదరి ప్రేమ కలిగి జీవించుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను మా దేశాలని, మా సంఘాలని కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాను ప్రభ. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువెందు నెరవేరునట్లును మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచున్న వారికి, వినిచున్న వారికి, ప్రతి ఒక్కరికి సదాకాలము మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.